మహాభారతం 18 పర్వాలు. ఇది సంస్కృతంలో వ్యాసుడు రచించాడు. దీనిని విమలాదిత్యుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరమును రాజధానిగా చేసుకొని వెంగీ రాజ్యమును పరిపాలిస్తున్నాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో అపస్తంభసూత్రుడు, ముద్గల గోత్రంలో పుట్టినవాడు, సుజనుడు అయిన నన్నయ భట్టారకుడు ఆస్థాన కవీంద్రుడుగా ఉండేవాడు. ఒకరోజు రాజరాజ నరేంద్రుడు నన్నయ భట్టును చూచి, మహానుభావ, మీరు చెప్పినటువంటి పురాణములు ఎన్నో విన్నాను, అర్థశాస్త్రముల గురించి తెలుసుకున్నాను, ఉదాత్త రసంతో కూడిన కావ్యములు, నాటకములు ఎన్నో చూశాను. నా మనసంతా భక్తితో నిండిపోయింది. కానీ ఎన్ని విన్నా మహాభారతం విన్న దానితో సాటి రాలేదు. నా మనసు మహాభారత కావ్యం మీదనే లగ్నమైంది. నాకు ఎప్పుడూ మహాభారతము వినవలనని కుతూహలంగా ఉంటుంది. ఎందుకంటే మా పూర్వులైన పాండవుల చరిత్ర తెలుసుకోవడం నాకు ఎంతో ప్రీతి పాత్రమైనది. కానీ మహాభారతం సంస్కృతంలో ఉంది, దానిని దయచేసి తెలుగులో రాయండి అని నన్నయ భట్టును రాజరాజ నరేంద్రుడు అర్థించాడు. మహారాజా, మహాభారతంను తెలుగులో రాయడం అంటే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టడం లాంటివి. నా వల్ల అవుతుందా అని సందేహంగా ఉంది అని తమరు ఆజ్ఞాపించారు కాబట్టి ప్రయత్నిస్తాను అని పలికాడు నన్నయ భట్టు. త్రిమూర్తులను, గణపతిని, కుమారస్వామిని, లక్ష్మీదేవిని, సరస్వతిని, పార్వతులను, సమస్త దేవతలను మనసులో తలుచుకున్నాడు. వారికి నమస్కారం చేశాడు. ఆది కవి వాల్మీకి పరాశరుని కుమారుడైన వేదవ్యాసునికి మనసులోని నమస్కారం చేశాడు. తనకంటే ముందు ఉన్న అందరు కవులకు నమస్కరించాడు. తన సహపాఠి అయిన నారాయణ భట్టు సాయం తీసుకున్నాడు. ఈ ప్రకారంగా నన్నయ భట్టు మహాభారతమును తెలుగులో రచించడానికి ఉద్యుక్తుడైనాడు. ఈ మహాభారత కథాక్రమము ఎలాంటిది అంటే, నైమిషారణ్యంలో శౌనకుడు అనే కులపతి ఉన్నాడు. ఆయన లోకహితం కోసము 12 సంవత్సరములు నడిచి సత్రయాగం చేయడానికి సంకల్పించాడు. ఆ సమయంలో రోమహర్షుని కుమారుడు అయిన ఉగ్రశవనుడు అనే సూతుడు పురాణ కథలు చెప్పేవాడు. అక్కడ ఉన్న మహామునులకు నమస్కరించాడు. శౌనకాది మహామునులందరూ ఆ సూతుని వలన పురాణ కథలు వినవలనని ఉత్సాహంగా ఉన్నారు. ఆ మునులను చూచి ఆ సూతి ఇలా అన్నాడు, అయ్యా, నేను వ్యాసుని శిష్యుడనైన రోమహర్షణుని కుమారుడను, ఉగ్రశవనుడను అనే పేరు గల సూతుడను. నేను అనేక పురాణ గాథలు చెప్పగలను. నా వలన మీరు ఏ పురాణ గాథ వినవలనని కుతూహలపడుతున్నారో తెలపండి అని అడిగాడు. ఆ మాటలకు మునులు ఇలా అన్నారు, ఏది వింటే మాకు అన్ని విషయాలు తెలుస్తాయో, ఏ కథ హృదయంగా ఉంటుందో, ఏ కథ వింటే పాపాలు తొలగిపోతాయో ఆ కథ మాకు వినిపించండి అని అడిగారు. అప్పుడు సూతుడు మహాభారత కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వము వేదములన్నీ ఒకటిగా ఉండేటివి. వాటిని వ్యాసుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్మణ వేదము అని విభజించాడు. తరువాత తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైనుడు అనే వారులను నియమించి
చతుర్వేదములకు సూత్రాలు రాయించాడు. దాని వలన వ్యాసుడు వేదవ్యాసుడు అని ప్రసిద్ధి చెందాడు. తరువాత వేదవ్యాసుడు బ్రహ్మచేత ఆజ్ఞాపించబడి అష్టాదశ పురాణములు, నీతి శాస్త్రములు, ధర్మశాస్త్రములు, అర్థశాస్త్రములు, తత్వశాస్త్రములు, వేదములు, వేదాంతములు అనగా ఉపనిషత్తులు, వాటి మీద వ్యాఖ్యానములను, ధర్మార్థ కామ మోక్షములు, షడ్వర్గములు, వాటికి సంబంధించిన విషయంలో కూడిన కథలను, 4 యుగములలో ఉన్న రాజుల వంశముల చరిత్రలను, 4 వర్ణములు, 4 ఆశ్రమ ధర్మములు, వాటి క్రమములు, ఎల్ల దేవతలతో పూజింపబడే శ్రీకృష్ణుని మహాత్యమును, పాండవులు మొదలగు భారత వీరుల మహాగుణములను క్రోడీకరించి తన యొక్క విమలమైన జ్ఞానము వాక్కులు ప్రకాశిస్తూ ఉండగా సంస్కృతంలో మహాభారతము అనే మహాగ్రంథమును రచించాడు. ఆ మహాభారతమును ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రము అనియు, ఆధ్యాత్మికులు వేదాంతము అనియు, నీతి విచక్షణులు నీతి శాస్త్రం అనియు, కవీంద్రులు మహాకావ్యమనియు, లాక్షానికులు సర్వలక్షణ గ్రంథమని, ఇతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు అన్ని పురాణముల సముదాయమని ప్రశంసించారు. వ్యాస భారతంలో మొత్తం 100 పర్వములు ఉన్నవి. అవి పౌష్యము, పౌలోమము, ఆస్తికము, ఆదివంశావతరము, సంభవ పర్వము, జతుగృహదాహము, లింబము, బకవద, చైత్రరథము, ద్రౌపదీ స్వయంవరము, వైవాహికము, విదురాగమనము, రాజ్యార్థ లాభము, అర్జున తీర్థయాత్ర, సుభద్రా కళ్యాణము, హరణహారిక, కాండవ దహనము, మయదర్శనము, సభాపర్వము, మంత్రపర్వము, జరాసంధవధ, దిగ్విజయము, రాజసూయము, బాహ్యాభిహరణము, శిశుపాలవధ, ద్యూతము, అనుద్యూతము, అరణ్యము, కిమీరవధ, కైరాతం, ఇంద్రలోకాభిగమనము, ధర్మజతీర్థయాత్ర, జటాసురవధ, యక్షయుద్ధము, అజగరము, మార్కండేయోపాఖ్యానము, సత్యాద్రౌపది సంవాదము, ఘోషయాత్ర, ప్రాయోపవేశము, వ్రీహ్రోణకాఖ్యానము, ద్రౌపదీహరణము, కుండలాహరణము, అరణీయము, వైరాటము, కీచకవధ, గోగ్రహణము, అభిమన్యు వివాహము, ఉద్యోగము, సంజయయానము, ధృతరాష్ట్ర ప్రజాగరణము, సానతుజాతము, యానసంధి, భగవద్ధ్యానము, సేనాని నిర్యాత్ర, సేనాని యాత్ర, ఉలూక దూతాభిగమనము, సమరద అతిరథ సంఖ్యానము, కర్ణ భీష్మ వివాదము, అంబోపాఖ్యానము, జంబుక ఖండ నిర్మాణము, భూమి పర్వము, భీష్మాభిషేకము, భగవద్గీత, భీష్మవధ, ద్రోణాభిషేకము, సంక్షప్తక వధ, అభిమన్యువధ, ప్రతిజ్ఞాపర్వము, జయద్రథ వధ, ఘటోత్కచ వధ, ద్రోణవధ, నారాయణస్త ప్రయోగము, కర్ణపర్వము, శల్యపర్వము, హరద ప్రవేశము, గదాయుద్ధము, సారస్వతము, సౌప్తిక పర్వము, వైశికము, జలప్రదానము, శ్రీపర్వము, శ్రాద్ధ పర్వము, రాజ్యాభిషేకము, చార్వాక నిగ్రహము, గృహ ప్రవిభాగము, శాంతి పర్వము, రాజధర్మానుకీర్తనము,
ఆపద్ధర్మము, మోక్షధర్మము, అనుశాసనికము, భీష్మ స్వర్గారోహణము, అశ్వమేధికము, అనుగీత, ఆశ్రమవాసము, పుత్ర సందర్శనము, నారద గమనము, మౌసలము, మహాప్రస్థానికము, స్వర్గారోహణము, హరివంశము, భవిష్యత్ పర్పము. పర్వముల పేర్లు ఉపశ్లోకములు, అశ్వాసములు, ఉపగ్రద్యములు, పర్వములు ఇవి.